హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పడానికి అండ్ దాన్ని ఎటువంటి స్ట్రెస్ లేకుండా దాన్ని మనం ఏ విధంగా ఒక మంచి వెల్త్ని అనుభవించాలి అనేటువంటి దానికి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ బాగా ఉపయోగపడుతుంది. అలా అని నేను చెప్పడం అనే కాదు, ఫీడ్బ్యాక్ ఒకసారి చూపిద్దామని చాలామందికి. ఎందుకంటే ఐ థింక్ 7 days క్లాస్ మళ్ళీ పెడుతున్నట్టున్నారు. అవును అవును. మొన్నటి వరకు 5 days ఉండేది, ఇప్పుడు 7 daysకి వచ్చినట్టుంది. చాలా కంటెంట్ కొత్తది తీసుకురావడమే కాకుండా చాలామంది అడగడంలో ఎంత చెప్పినా ఈ 5 days సరిపోలేదు అని అంటున్నారు. కాబట్టి ఇంకా పెంచండి అని 7 days చేసాం. ఈ బ్యాచ్ నుంచి 7 days ప్రోగ్రామ్. 7 daysలో కొత్త కాన్సెప్ట్స్తో కంప్లీట్గా కొత్త కంటెంట్తో వస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. కమింగ్ టు సబ్జెక్ట్ అండి, ఒకసారి ప్లే చేద్దాం. మెడిటేషన్ చేసే అలవాటు ఉన్నా కూడా ఈ 5 days సెషన్లో నేను జాయిన్ అవడం వల్ల నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాన్ని మరింత డీటెయిల్డ్గా ఎలా తెలుసుకోవచ్చో అర్థం చేసుకోవాలి సార్. ఇందాక నేను మీకు క్లాస్ స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఫర్ ష్యూర్ ఇట్ విల్ సెర్చ్ ఫర్ ద ఫోల్డర్ ఆర్ సెర్చ్ ఫర్ ద స్పెసిఫిక్ ఐటమ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ ఈజీ అండ్ ఇట్ విల్ షో యూ వాట్ యు వాంట్. ఇది పర్సనల్ గా వెరీ 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 లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది సార్ ఈ 5 days లో. బట్ ఫర్ ష్యూర్ నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను. ఫర్ షూర్ ఐ విల్ అలౌ అబండెన్స్ ఇన్ టు మై లైఫ్ అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్స్ అండ్ డిజైర్స్. మీరన్న డోపామైన్ అదంతా కూడా అసలు విపరీతంగా రిలీజ్ అయింది. అసలు ఆ అదృష్టాన్ని నేను ఒక్కడిని ఎలా దక్కించుకున్నాను అంటే, నేను బలంగా అనుకుని అప్పుడు దాకా నాకు మనీ లేదు. జస్ట్ అప్పుడే మీ క్లాస్కి వెళ్ళాలని ట్రేడింగ్ చేసుకుంటే ఒక $50 సంపాదించా. ఆ వెంటనే అమ్మగానే $4,200 వచ్చింది. నేను ఫోన్ చేయగానే ముందు ఎత్తలేదు. తర్వాత ఆ లేడీ ఫోన్ చేసి మళ్ళీ గుర్తు చేసి వేరే వాళ్ళని సార్, అది నా ఆనందాన్ని పంచుకుంటున్నాం అది సంతోషాన్ని. సరే, అది అట్లా వదిలేస్తే, నిన్న మీరు చెప్పిన వర్క్ నేను చేశానండి, విజువలైజేషన్ చేశాను. అయితే నిన్న ఒక విచిత్రం జరిగింది. మాది 3 bedroom ఫ్లాట్ అండి. నా రూమ్ లో నేను పడుకుంటాను. 9 కల్లా పడుకోవటం, ఉదయం 3:30కు లెగటం నా హాబీ. అయితే 9కి మా పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు. అమ్మాయి ఏమో సివిల్స్ రాస్తుంది, అబ్బాయి ఏమో బీటెక్ అయింది. వాళ్ళిద్దరు వచ్చారండి రూమ్ లోకి. సరే, వచ్చేసి ఏదో సరదాగా మాట్లాడుతుంటే నేను నిన్న మీ జీరోస్ వర్క్ వాళ్ళకి ఇచ్చానండి. మీరు వర్క్ చేయండి అని జీరోస్ వర్క్ వాళ్ళకి ఇస్తే ముందు చెప్పండి అంటే మా అమ్మాయి 150 అంది. నాకు ఆశ్చర్యం వేసింది. మా అబ్బాయి ఏమో 60 అన్నాడు. మా మిస్సెస్ ఏమో 90 అంది. సరే రాయండి అని 1 minute సెట్ చేశానండి. సెట్ చేస్తే పర్ఫెక్ట్ గా 150 అన్న అమ్మాయి 150 పర్ఫెక్ట్ గా రాసింది ఆ 1 minute లో. ఆ అబ్బాయి ఏమో 60 అన్నాడు, 120 రాశాడు. మా మిస్సెస్ ఏమో 90 అని చెప్పిన 104 రాసింది. అంటే నాకు ఇక్కడ ఈ సర్వేలో నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు దాకా ఇంట్లో మగవాళ్ళమే మోనార్క్లో మనమే మైండ్ సెట్ బాగుంటది అని అనుకుంటే, లేడీస్ అసలు మా అమ్మాయి పర్ఫెక్ట్ గా 150 వచ్చేసింది. మా మిస్సెస్ ఏమో 104కి వచ్చేసింది. మీరు 15% తేడా ఉంటే ఓకే అన్నారుగా. అంటే ఏదైతే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో లేడీసే ముందు ఉంటారా అని నాకు ఒక కొత్త రీజన్ దొరికింది నిన్న. సెకండ్ సెషన్ అటెండ్ అవుతుంది సార్. ఆ సెషన్ తో చూస్తే ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజ్ ఉంది సార్ ఇన్సైడ్. టుడే వచ్చేసి 5 days తర్వాత, ఈ రోజు విజువలైజ్ తర్వాత ఈ పార్ట్ లో కొంచెం అటు ఓపెన్ అయినట్టు ఇంటర్నల్ గా ఫ్రమ్ స్పేస్ ఎక్స్ట్రా స్పేస్ క్రియేటివ్. వండర్ఫుల్. ఈ విజువలైజేషన్ సీక్వెన్సెస్ జరిగినప్పుడు 2 days లో లాస్ట్ టైం బ్లరీనెస్ ఈసారి చాలా క్లియర్ గా కనిపిస్తుంది ప్రతిదీ. దట్ సంథింగ్ వండర్ఫుల్. పోయినసారికి అంత బ్లరీ ఒక 10 minutes అట్లా ఉండేది, ఈసారి చాలా క్లియర్ గా. నెక్స్ట్ అది సార్, నాకు చేయాలనుకున్నది ఆపే అన్ని ఈసారి చేయగలిగాను. ఒకటి మీరు ఫస్ట్ అది అని చెప్పాను కదా సార్, నేను షేర్ చేసుకున్నాను. అవును. బ్లాకింగ్ ఒక 2-3 years నుంచి చేయాల్సింది నేను చేశాను. ఫ్రీడమ్ వచ్చి నాకు తెలియకుండా మాట్లాడేటప్పుడు ఈ గంభీర వాయిస్ వస్తుంది. ఒక చాలా ఇయర్స్ బ్యాక్ ఉండే కాన్ఫిడెంట్ వాయిస్ మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ అయింది సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అది థాట్ కూడా ఇన్ని సో క్లియర్, అన్ని కన్ఫ్యూజన్ అనుకుంటా ఉన్న థాట్ ప్రాసెస్. కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీకి ఫస్ట్ స్టేజ్ అనేసి నేను అర్థమైనా. This is a session, small things are there like that, but in this session everything is very scientific, very good subject, sir. Actually I am working as a scientist in pharmaceutical company, sir. You know already heterodrugs here. Very good. I prepared oxytocin also in peptide synthesis, but is it?
Yes, but I don't know that impulse. That was only milk producing agent. I know, but I missed it. That much research you done. I really appreciate, sir. This is not casual sessions. Every information is very depth information. ఇది ప్రాక్టికల్ గా యూటిలైజ్ చేసుకొని విజువలైజేషన్ చేసుకుంటే యూ విల్ గో ఎనీ వితౌట్ స్కై. నా కెరీర్ పరంగా మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ కావాలనుకుంటున్నాను సార్, పర్సనల్ గా కాంటాక్ట్ అవుతాను. ఈ సెషన్ మాత్రము ఓన్లీ ఇక్కడ మనకు చెప్పేది చాలా సింపుల్ గా చెప్తుంటా అనిపిస్తుంది, కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారు సార్. అది నేను రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. నాకు యాక్చువల్ గా హ్యాపీనెస్ కి ఓన్లీ డిజైర్స్ వల్లే వస్తుంది, కానీ దాని యొక్క బాటం మెయిన్ మూలం ఏంటనేది ఇట్లా చాలా ఒకటి కాదు నెంబర్ ఆఫ్ ఉన్నాయి నా మైండ్ లో. అవన్నీ చెప్తే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈజ్ వెరీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సైంటిస్ట్గా మీరు ఆ విషయం చెప్పడం నిజంగా చాలా వాల్యూ టు దిస్ ప్రోగ్రామ్. ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ ఈ మెసేజ్ స్ప్రెడ్ చేద్దామని. కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ అటెండెడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే గురుజీ. ఒకటి చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ముందు అదే నేను సెషన్లు ఇంటర్నేషనల్ కానీ నేషనల్ తర్వాత చాలా కోర్సులు చేశాను. దాదాపు 40 lakhs ఇన్వెస్ట్ చేశాను. మన వాళ్ళకందరికి గ్రూప్ లో వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఎంత ఇన్వెస్ట్ చేసినాం, ఎంత ఇంటర్నేషనల్ కోర్స్ చేసినాం అట్లా కాదు కానీ మనకు చెప్పగలిగే వ్యక్తి మీద మనం పెట్టుకునే నమ్మకాన్ని బట్టి మేబీ ఎందుకు కనెక్ట్ అయ్యానో తెలియదు. చాలా 5,000 ఏముందో దీనికనే అనుకుంటాం, కానీ నాకు ఇది ల్యాక్స్ పెట్టినా ఇన్వెస్ట్ చేస్తే నాకు రాలేదు ఈ సబ్జెక్ట్, కానీ అట్లా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాను నేను. కాఫీ కప్పు ఎండ్ ఆఫ్ ద డే ద రిజల్ట్ అనేది కాఫీ గురువు గారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఇట్స్ ఐ ఓపెనింగ్ సార్. అదే మేము చూస్తలేదు. ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ లో ఉండేది వస్తువుల్లో ఎతుకుతున్నాం, కానీ సో వాట్స్ రియల్లీ హ్యాపీనెస్ అనేది కాఫీ అన్నట్టుగా. సో ఇట్స్ దేనిలో వచ్చినా దాన్ని ఆస్వాదించాలి. ఎవ్రీ ఏరియా ఆఫ్ ఇన్ లైఫ్ వాట్ ఎవర్ యూ అచీవ్ దాన్ని తీసుకోవాలనే దాన్ని వండర్ఫుల్ గా చేశారు. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీకి వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. చాలా చాలా థ్యాంక్స్ అండి. గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చారు నిజంగా నాకు. జనరల్ గా నేను నెక్స్ట్ 15 years లో నేను అచీవ్ అవ్వాలనుకున్న డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను ఒక ఇమేజెస్ రూపంలో నేను కంప్యూటర్ లో తయారు చేసుకుని ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాను. వెరీ గుడ్. విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుని చూస్తుంటాను. డ్రీమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అదే డ్రీమ్ ని ఇవాళ మీరు నా చేత చేంజ్ చేశారు. ఇవాళ ఒక మామిడి తోట, ఒక హౌస్, ఇవన్నీ కూడా నిజంగా నా కంప్యూటర్ ఉన్న ఇమేజెస్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అనమాట. అంటే ఈ సెషన్ అంతా నా కోసం మీరు చేశారా అని అనిపించింది నాకు. నిజంగా ఒక డ్రీమ్ హౌస్, అందులో నేను ప్రవేశించడం ఇట్లా అనమాట. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నిజంగా నాకు ఈ 5 days ఇన్స్పిరేషన్ నెక్స్ట్ 15 years కి నాకు ఒక వే చూపించినట్టుగా అనిపించింది నాకు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు మంచి ఇన్స్పిరేషన్ వచ్చిందండి. ఆల్రెడీ విజువలైజేషన్ కొద్దిగా అందరు వీడియోలు చూస్తుంటాను. లాక్డౌన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఇలాగా. కానీ ఇంకా మీరు అందరిలోని బాగా ఎక్స్పీరియన్స్డ్ అని నాకు అనిపించి నేను మీకు ఎన్రోల్ అయ్యాను అనమాట అండి. మీ సెషన్ నాకు చాలా బాగా ఉపయోగపడింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, నేను మీ వీడియోస్ చాలా ఫాలో అవుతుంటాను. మీ వీడియోస్ చూస్తున్నాను సార్. నాది ఇక్కడ జాయినింగ్ వచ్చేసి midnight నేను 1 o'clock మేడంకి ఆ మెసేజ్ చేశాను. నాకు 4 o'clock మేడం మెసేజ్ చేసి మీరు జాయిన్ అవుతారా సార్ అంటే, ఎస్ మేడం నేను చాలా సార్లు సార్ను కలసాలి, మీట్ అవ్వాలనుకున్నాను, ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను అని చెప్పేసి 4 o'clock నాది రిజిస్టర్ అయింది సార్. 12th తారీఖు మొన్న ఈ యూనివర్సిటీ ఆ రోజు నాకు కనెక్ట్ అయిపోయింది ఆ వీడియో చూసిన తర్వాత. రియల్లీ వెరీ హ్యాపీ సార్ మీ సెక్షన్ అటెండ్ కావడం. చాలా మంది ఆ సంపద గురించి, మీరు ధనవంతుడు ఎలా ఉంటాడు, ఆ సంపద గురించి, సంపద అనేవాడు ఎలా ఉంటాడు నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏమంటే సార్, నాకు ఎక్స్పెషలీ మంచి అనిపించుకోవడం కోసం డబ్బు చాలా పోగొట్టున్నాను. చాలా మందితో నేను మంచి వ్యక్తిగా ఉండాలి అని మొహమాటం కొద్ది ఎవరికి రిజెక్ట్ చేయలేకపోయాను సార్. చాలా ఫేస్ చేశాను కొన్ని స్టోరీస్. కానీ నేను చాలా మీరు చెప్పిన ఈ జీరో ఆ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, స్టార్టింగ్ నుంచి అనుకున్నది ఒకటి, మీరు ప్రాక్టికల్ గా రాసినప్పుడు నేను అదొకటి, ఇంకోటి అరే నా లైఫ్ అంటే నాలో ఇంత వర్త్ ఉంది అని చెప్పేసి నాకు బాగా నిజంగా చాలా వండర్ఫుల్ పాయింట్స్. నేను పెట్టిన అమౌంట్ గురించి నేను ఎప్పుడు ఫీల్ కాలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 5 days లో నా లైఫ్ లో నాకు ఏం కావాలి, నేను ముందుకు వెళ్ళాలి అనేది నాకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్లీ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నా లైఫ్ లో ఒక మెంటర్, అంటే నేను ఒక మార్కెటింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ పాయింట్స్ నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సార్. నెక్స్ట్ టైం మీతో నేను జర్నీ చేయాలనుకున్నాను. నేను పర్సనల్ గా మీకు కాల్ చేసి కాంటాక్ట్ అవుతాను సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 5 days లో ఏం చెప్తారు అనుకున్నాను, కానీ 5 days లో మా మైండ్ లో ఉండే గ్రౌండ్ ఏదైతే ఉందో అది తీసి ఇప్పుడు నేను ఓన్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎక్స్పెషల్లీ నాకు మీరు మనీ తీసుకున్నప్పుడు ఎలా ఫీలింగ్ ఉంటుంది, ఇచ్చేటప్పుడు ఎలా ఫీలింగ్ ఉంటుంది అనేది మీరు ఒకసారి చెప్పారు సార్. అది నిజంగా నేను మనీ ఇచ్చేటప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. మనీ ఎలా వస్తుంది చెప్పేసి. మనీ తీసుకునేటప్పుడు నేను అబ్జర్వ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇంకో పర్సన్ కి మనీ ఇవ్వాలి, ఆ మనీ ఇచ్చినప్పుడు 40,000 ఇవ్వాల్సింది, 35,000 ఇవ్వాల్సింది, నేను 40,000 ఇచ్చాను. అంటే 1 month ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకోండి, ఇబ్బంది లేదు, 28 ఇంకా 20 days అని చెప్పేసి, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు మిగతాది నెక్స్ట్ మంత్ ఇద్దులే అని చెప్పేసి 1 month మనీ బిఫోర్ తర్వాత ఇచ్చేది పంపేసి ఆ మనీ రిటర్న్ వచ్చినప్పుడు ఓహో ఆ మనీ నేను హ్యాపీగా ఇచ్చాను, అతనికి సంతోషంగా ఇచ్చాను. నాకు రిటర్న్ తిరిగి వచ్చినప్పుడు నాకు అప్పుడు బాగా ఎస్ ఇది యూనివర్స్ గా మనకి కరెక్ట్. హ్యాపీ మనీ, మనం మనీని ఎప్పుడు హ్యాపీగా ఇస్తాము, అది మన దగ్గర రావడానికి హ్యాపీగా ఇష్టపడుతుంది. ఈ విషయం చాలా నాకు వండర్ఫుల్ సార్. అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈ 5 days సెషన్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ రామ్ సార్. ఒక సైంటిస్ట్ వచ్చి ఆయన మీరు ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నారు అంటే దాని వెనక చాలా రీసెర్చ్ ఉందని నేను నమ్ముతున్నానని చెప్పారు చూసారా. బట్ ఎప్పుడైతే సైంటిస్ట్ ఆయన చెప్పడం జరిగిందో ఫీడ్బ్యాక్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్, నో వర్డ్స్. థ్యాంక్ యూ నారాజు. ఈ కాన్సెప్ట్లో నాకు ఆయన నేను హ్యాపీగా ఎప్పుడైతే పర్సన్కి మనీ ఇచ్చానో రిటర్న్ నాకు అదే వేలో అది దొరికిందని చెప్పేసి, ఏ థియరీ వల్ల అది జరిగింది? రాజు, మనీ జనరల్గా మనం పే చేస్తున్నప్పుడు, వడ్డీ కడుతున్నప్పుడు, రెంట్ ఇస్తున్నప్పుడు, నీ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఇది నాదే వెళ్తోంది కానీ మళ్ళీ తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయకుండా, నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ తిరిగి రాదన్న భయం నుంచి నువ్వు ఆలోచించావనుకో, ఆ భయం నిజమైతే ఉన్నదాన్ని కూడా మెల్లిగా తీసుకెళ్ళిపోతుంది. సో ఇస్తున్నప్పుడు కూడా నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో, ఇచ్చేటప్పుడు కూడా ఇది నాదే, తిరిగి నా దగ్గరికి ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతో ఇస్తావో, తీసుకుంటున్నప్పుడు ఉన్న ఎమోషనే ఇచ్చేటప్పుడు నువ్వు ఉండాలి. ఈ థియరీ ఏం చేస్తుందంటే దట్ షోస్ అవర్ కనెక్షన్. మన ఇంట్లో పిల్లలు బయటికి పోతుంటే హాయిగా పంపిస్తాం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని. అంటే క్షేమం వెళ్తున్నారంటే క్షేమంగా పంపించడానికే మనం ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే ఖచ్చితంగా లాభంగా ఇంటికి వస్తారు అని. ఈ నమ్మకం మనకు డబ్బు మీద ఉండదు. మనం పంపిస్తుంటే ఇది నష్టంగా వెళ్తోందేమో అనే భయం ఉంటుంది. ఆ భయం నుంచి బయటపడడం కోసం నీ మెంటల్ ఫ్రేమ్ని మార్చేసి, నీ బిలీఫ్ సిస్టమ్ని మార్చేసి, ఎప్పుడైతే దాని ఆపోజిట్గా ఫీల్ అవుతావో, కొత్తగా ఫీల్ అవుతావో, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతావో, సెక్యూర్డ్గా ఫీల్ అవుతావో, ఆ ఫీలింగే నిన్ను మళ్ళీ నీ జీవితంలోకి డబ్బు రప్పిస్తుంది. దట్ ఈస్ ద థియరీ బిహైండ్ ఇట్. ఆ 5 daysలోనే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఆ హై లెవెల్లో కనిపిస్తున్నాయి అని అంటేనే ఎక్కడో చాలా రియలైజేషన్తో కూడుకున్నటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. లేదంటే నేను ఇది చేశాను, ఇలా ఉండింది, అలా ఉండింది అని చెప్పేసి. రియలీ గ్రేట్ సార్. అసలు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నారాజు అందరికీ ఓకే చాలా థ్యాంక్స్ ప్రోగ్రామ్ అయిపోయిందని ఇట్లా అంటే అందరు ఇట్లే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు, ఏమండి ప్రోగ్రామ్ అయిపోయిందండి అని. బట్ కంటిన్యూస్గా రిక్వెస్ట్లు రావడం, చాలామంది అడగడం, సార్ 5 రోజులు సరిపోలేదని. సరే ఖచ్చితంగా వాళ్ళ కోసం కంటెంట్ డెవలప్ చేసి, పెంచి, ఎక్స్పాండ్ చేసి, ఇంకా కొన్ని కొత్త రీసెర్చ్ డీటెయిల్స్తో, వాళ్ళకు ఉపయోగపడే కొత్త ప్రాక్టీసెస్తో ఈ ప్రోగ్రామ్ని 7 days చేసాం. ఈ 7 days న్యూ కాంటెంట్తో వండర్ఫుల్లీ వాట్ ఎవర్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడమే కాకుండా వాళ్ళ చేత రిజల్ట్స్ని జనరేట్ చేయించే ప్రాక్టీసెస్ చేయిస్తాం. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ నాలెడ్జ్. 7 days మళ్ళీ కొత్త రీసెర్చ్ తోటి చేసేటువంటి ప్రోగ్రామ్కి మళ్ళీ చాలామంది జాయిన్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఆయన ఒక మాట కూడా అన్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాని మీద అవగాహన ఉంటుందని అనుకుని జాయిన్ అయ్యాను, బట్ నాకు ఆ డబుల్ హ్యాపీనెస్ ఇచ్చింది, అది నా నమ్మకం నిజమైంది అనుకున్నటువంటి మాటనే. ట్రూ అండ్. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఫీడ్బ్యాక్ చూసారు కదా. సో డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, డెఫినెట్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే సర్ప్రైజింగ్గా ఎంజాయ్ చేస్తారు. సో ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే సంప్రదించండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి రామ్ గారి క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక మెసేజ్ పెడితే నేను రామ్ గారి టీవీ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు ఆగస్టు 12వ తేదీన మనం ఈసారి స్పెషల్గా కొత్త కంటెంట్తో చాలామంది సైకలాజికల్గా ఆలోచించరు,
అంటే సైకలాజికల్గా మేనిఫెస్ట్ చేయటం కోసం మన మైండ్ సెట్ని ఎలా మార్చుకుంటే జీవితం ఎలా మారుతుంది, మనీ హ్యాపీ మనీగా ఎలా తయారవుతుంది, హ్యాపీగా మీరు మీ జీవితంలోకి మనీని ఎట్లా ఆహ్వానించాలి, ఇట్లాంటి విషయాలను తెలుసుకోవాలని అనుకుంటే ఈసారి 7 రోజుల ప్రోగ్రాంతో కొత్త కంటెంట్తో ఆగస్టు 12వ తేదీన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇంతకుముందు ఎప్పుడూ తెలియని కొత్త విషయాల లేటెస్ట్ సబ్జెక్ట్, దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరు మాట్లాడి ఉండరు. ముఖ్యంగా హ్యాపీ మనీ విజువలైజేషన్ ఏరియాలో కొత్త అనుభవం కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే. ఆ అనుభవంతో వాళ్ళ భవిష్యత్తుని దృశ్యీకరించుకోగలరు. ఆ అవకాశాన్ని ఇచ్చే ప్రోగ్రాం ఇది, ఆగస్టు 12th. మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎలా వెళ్తుంది, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, అండ్ మీ మైండ్ని ఎలా షిఫ్ట్ చేస్తే మీరు అనుకున్న జీవితానికి మారుతారు అనుకుని చెప్పడానికే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆగస్ట్ 12th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.